అదే చూసి బా ఇలాంటి సినిమాని నా సినిమాల్లో అంటే ఇప్పుడు ఈడియట్ లాంటి సినిమాలు మన విక్రమార్కుడు లాంటివి చెప్పను. ఎందుకు చెప్పనంటే మీ అంత బాగా చేయలేను, చేస్తానని చెప్పాను పాయింట్ అంటూ కాదు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల పెద్ద డేంజర్ వచ్చిపోయింది. ఇప్పుడు నేను ఏ పేరు చెప్పినా సరే మీకంటే బాగా చేస్తాను ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. కాదు అలా కాదు. అయితే అది తీసేస్తానా, బట్ అవి టచ్ చేయను. కానీ ఈ సినిమాల్లో నాకు యాక్చువల్లీ నాకు విక్రమార్కుడు ఒక రకంగా చెప్పాలంటే అలా చేయలేనేమో. కానీ అలా అలా చూడటం అంటే అంత ఎక్స్ట్రీమ్స్, అబ్సల్యూట్ ఇంటెన్సిటీ, కంప్లీట్ వేళ ఇట్ సైడ్, అది అలాంటి ఒక ఎనర్జీ ఎంజాయ్ మోస్ట్ విక్రమార్కుడు. అంటే నా విషయానికి వస్తే అంటే అఫ్కోర్స్ ఇక్కడ ఇందాక అన్నట్టు నేను నాకు తెలిసి ప్రతి సినిమా నీది, నేను ఏది మిస్ అవ్వకుండా, కొన్ని మిస్ అవుతుంది, నీది అసలు మిస్ అవ్వను, అస్సలు మిస్ అవ్వను. జెర్సీ వచ్చి కొంచెం ఆ ఫ్రస్ట్రేటెడ్ కొంచెం తనలో ఉన్నది అలాంటి ఆ మూడు అవన్నీ. సో నేను ఇంత ఇలాంటి సినిమా చేశాను కానీ టోటల్ ఒక ఫెయిల్యూర్, కానీ ఎందుకు అనే రీజన్ అలాంటి సినిమా అండ్ నాకు ఇది ఇంకోటి నాకు ఇష్టమైంది శ్యామ్ సింగ్ రాయ్. దాంట్లో ఫ్లాష్ బ్యాక్ నిజంగా చాలా అంటే ఏదో బెంగాలీ గెటప్, మరి అది సరిగ్గా ప్రాపర్ మంచి టీం దొరికింది. ముందు ఇలాంటివి చేయాలంటేనా మనం హౌఎవర్ వీఆర్ రెడీ, లుక్ టీం కూడా సెట్ అవ్వాలి. కరెక్ట్ వాళ్ళు ఉంటే తప్పితే మంద నుంచి రాదు అది. ఎస్, అది ఇప్పుడు నాకు టైగర్ నాగేశ్వర సెట్ అయింది. అది ఎందుకో కనపడుతుంది నాకు ఆ లైట్ వస్తుంది బయటికి.